యేసుక్రీస్తు 2000 సంవత్సరాల క్రితం ప్రాణం పెడితే అది ఇప్పటికీ వర్తిస్తుంది. పుట్టిన వారికి, పుట్టబోయే వారికి ఆయన రక్తము వలన పాపము కడగబడుతుంది, వర్తిస్తుంది. ఆయన పాపము నుంచి ఆయన రక్తం విమోచిస్తుంది. అదేంటి, ఆ రోజు పాపంలో ఉన్న వారికి సరిపోతుంది కదా, తర్వాత పుట్టబోయే వారికి కూడా ఎలా వర్తిస్తుంది అంటే, ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్న ప్రతి ఒక్కరూ ఆలోచించండి. క్రైస్తవులైతే మూర్ఖంగా ప్రశ్నిస్తున్న వాళ్ళకి మీరు కౌంటర్గా చెప్పండి. 77 ఏళ్ల క్రితము మన కోసం రక్త తర్పణ చేసిన వారు అల్లూరి సీతారామరాజు, ఆయన ఎప్పుడు చనిపోయాడు? నిన్న, ఈరోజు. సుభాష్ చంద్రబోస్, ఆయన ఎప్పుడు చనిపోయారు? నిన్న, ఈరోజు కాదు కదా. మహాత్మా గాంధీ, ఆయన ఎప్పుడు ప్రాణం పెట్టారు? 1857 సైనిక తిరుగుబాటు దగ్గర నుంచి ఎంతమంది, ఎన్ని వందల వేల మంది ప్రాణాలు పెట్టారు. అలా కొన్ని వందల మంది స్వాతంత్ర సమర యోధులు, మన పితరులు ప్రాణాలు పెడితే స్వాతంత్ర్యం వచ్చింది. ఎప్పుడో 77 ఏళ్ల క్రితం వచ్చిన ఈ స్వాతంత్ర్యం ఆ రోజున్న ఆ తరం వారికైనా మనకి కూడా వర్తించిందా? అదేంటిది? అది పుట్టబోయే మన కోసం కూడా ప్రాణం పెట్టారు. వాళ్ళు పెట్టారా, పెట్టలేదా? చెల్లిందా? లేదు. పుట్టబోయే వాళ్ళకి కూడా వర్తిస్తుందో వర్తించదా? మీరే చెప్పండి. మరి ఇది ఎలా వర్తిస్తుందా? బైరాగిని అడిగామనుకోండి, మాట్లాడుతుంది. ఈ రక్తం నీకు స్వాతంత్రం ఇచ్చింది, ఇది 77 ఏళ్ల క్రితం జరిగిన ఆ త్యాగం ఇప్పటికీ వర్తిస్తుంది, రాబో తరాలకు కూడా వర్తిస్తుంది. అర్థం లేని లాజిక్లు, అర్థం లేని కల్పన కథలు చెప్పకూడదు. అప్పు తీసుకున్నాను, మా మానవుడికి కట్టాను, ఇలాంటి లాజిక్లు ఎవరి దగ్గర పనికిరావు? క్రైస్తవుడి దగ్గర పనికిరావు. కనుక ప్రియులరా, దేవుని మాటలో తప్పు పట్టుకోవాలనేవాడు ఎవడు ఉండకూడదు. క్రైస్తవుడిగా నువ్వు ఉన్నంత వరకు నీ నోటి మాట జీవవాక్యం మాట మాట్లాడకూడదు. క్రీస్తు తరపున నువ్వు నిలబడితే ఒక న్యాయవాది అవ్వాలి. క్రీస్తు తరపున నువ్వు నిలబడితే ఒక విప్లవకారుల్లా ఉండాలి. మాట ప్రేమ విప్లవం.